ఉల్లి వెల్లుల్లి లేని మరొక సాధకం గురించి చూసేద్దాం. అదే బెండకాయ గుజ్జు పులుసు. చాలా రుచిగా ఉంటుంది ఇది. దీనికి వట్టిపప్పు మంచి కాంబినేషన్. పులుసు ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగబేడలు, ఇంగువ, 2 ఎండుమిరపకాయలు వేసి వేగిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు బెండకాయల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే ఒక టమేటా, 2 పచ్చిమిర్చి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని పసుపు, ఉప్పు వేసి 5 మినిట్స్ పాటు వేగించాలి. అవి కొంచెం వేగాయి అన్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసిన రసం వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి. అందులోనే కరివేపాకు, కొత్తిమీర, కొంచెం మెంతి పొడి, 1 స్పూన్ కారం వేసుకొని బాగా తెరలనివ్వాలి. ఈలోపు పులుసు చిక్కబడటం కోసం ఒక మిక్సీ జార్లో పిడికెడు చట్నీ పప్పు లేదా శనగపప్పు అంటాం కదా, అవి, ఎండు కొబ్బరి వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. పులుసు బాగా 20 మినిట్స్ పాటు మరిగించి ముక్కలు బెత్తబడ్డాయి అన్న తరువాత మనం పొడి చేసిన దానిలో వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా చూసుకొని పులుసులో కలిపేసి 5 మినిట్స్ పాటు మళ్ళీ మరిగించాలి. అంతే, వేడి వేడి బెండకాయ పులుసు తయారైపోయినట్లే. ఒకసారి ట్రై చేసి చూడండి.